ఇష్టము నెరవేర్చుచు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? మనము పోకిరి శాస్త్రాలు, పోకిరితనంగా, పోకిరి అంటే రోడ్డుల మీద జులాయిగా పనికి మాలిన తలంగా తిరిగేటువంటి పోకిరి శాస్త్రాలు, పోకిరి మాటలు, కొంతమంది పోకిరి శాస్త్రాలు, పోకిరి మాటలు, దురాశలు. అంటే లేనిది కూడా కావాలనుకోవటం. దురాశ దుఃఖమునకు చేటు. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏమండి, త్రాగుబోతు విందులు, ఇంకా చేయదగనివి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడచుకొనుచు అన్యజనుల ఇష్టమును, అంటే దేవుని అంగీకరించని వారి ఇష్టాలు నెరవేర్చడం కూడా తప్పే కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యోవాషు అనే రాజు ఉన్నాడు. యోవాషు రాజు మీ అందరికీ తెలుసు. 6 సంవత్సరముల వయసులో దేవుడు అతని రాజసింహాసనం ఎక్కిస్తే దైవజనుడుండి అతడు ఎలా నడపడాలో, ఎలాగూ తీర్పులు తీర్చాలో మొత్తం చెప్పుకొచ్చాడు. దైవజనుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే ఊర్లో కొంతమంది వచ్చి రాజు దగ్గరికి, రాజా మరట చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. దినవృత్తాంతములు 2వ పుస్తకం 24వ అధ్యాయం. దినవృత్తాంతములు ప్రియులారా 24వ అధ్యాయం చూడండి. 17వ వచనం నుండి చదవండి. 24:17. యెహోయూదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాడు. విడిచి దేవతాస్తంభములను నిలబెట్టి ఈ అపరాధము యెరూషలేము కాపురస్తు